అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అవగాహన కల్పించేందుకు వర్క్ షాప్నకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 10న హైదరాబాద్ శివార్లోని ఓ రిసార్టులో దీనికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్, అసెంబ్లీ మాజీ కార్యదర్శి సదారాం తదితరులను వక్తలుగా ఆహ్వానించారు. అయితే ఈ వర్క్ షాప్నకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. అసెంబ్లీ నిర్వహణ తీరుతెన్నులు, సభా నియమావళితో పాటు రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, వాటిని శాసనసభ సమావేశాల్లో లేవనెత్తాల్సిన తీరుపై అవగాహన కల్పిస్తారు. శిక్షణకు నిపుణులు సూచనలు, సలహాలతో పాటు అవగాహన కల్పిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తర్వాతి దశల్లో కింది స్థాయి నాయకులు, క్రియాశీల కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్, చెప్పండి. మార్చి 16వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే మార్చి 10వ తేదీన హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తాల్సినటువంటి అంశాలు, ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్ పద్దులపై సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా బడ్జెట్ పద్దులపై శాఖల వారీగా ఎట్లాంటి అంశాలను ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా మాట్లాడాలి, ప్రజల్లో ఏ విధంగా హైలైట్ కావాలి అనే అంశంపై శిక్షణా తరగతులు ఏర్పాటు చేయబోతున్నారు. ప్రధానంగా ఈ అంశంపై శిక్షణా తరగతుల్లో ప్రధాన అంశాలుగా బోధించబోతున్నారు. ముఖ్యంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషకులను ఈ శిక్షణా తరగతులకు ఆహ్వానించారు. ముఖ్యంగా ప్రొఫెసర్ కె నాగేశ్వర్తో పాటు ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ కార్యదర్శిగా చేసినటువంటి వి సదారాం ఈ శిక్షణా తరగతులకు సంబంధించి క్లాసులను బోధించబోతున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి తీరుతెన్నులపై ఈ శిక్షణా తరగతుల్లో ప్రధానంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్లాసులు చెప్పబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి శిక్షణా తరగతులు ఏర్పాటు చేసింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా నూతనంగా అసెంబ్లీకి, మండలికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించి బడ్జెట్ సమావేశాలు కావచ్చు, అసెంబ్లీకి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్, అసెంబ్లీ సమావేశాలు, మండలి సమావేశాల్లో సభ్యులు ఏ విధంగా వ్యవహరించాలి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఎట్లాంటి అంశాలను రైజ్ చేస్తే బాగుంటుంది అనే అంశాలపై ప్రధానంగా ఈ శిక్షణా తరగతుల్లో వివరించబోతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో అసెంబ్లీ, మండలి వ్యవహారాలను కూడా ఈ శిక్షణా తరగతుల్లో సభ్యులకు వివరించబోతున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు పూర్తయిన తర్వాత ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులకు, అదేవిధంగా జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో కూడా శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగానే మార్చి 10వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ శివారులో ఓ రిసార్ట్లో ఈ శిక్షణా తరగతులు జరిగే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతోంది. ముఖ్యంగా గత అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బైకాట్ చేసింది. అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు, స్పీకర్ అదేవిధంగా ప్రభుత్వం వైపు నుంచి తమకు మాట్లాడే అవకాశం ఇస్తే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాము, లేకపోతే బైకాట్ చేస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ గతంలోనే ప్రస్తావించింది. అందులో భాగంగానే అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ హాజరు కాలేదు. ఇప్పుడు మార్చి 16వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ ప్రిపరేషన్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. కాబట్టి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్ పద్దులతో పాటు అసెంబ్లీలో ఎట్లాంటి అంశాలను రైజ్ చేయాలి, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలను ఎంపిక చేసుకుని ఎట్లాంటి అంశాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తే ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ సమస్యలు హైలైట్ అవుతాయి అనే అంశాలపై పూర్తి స్థాయిలో శిక్షణ ఇప్పిస్తే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ తర్వాత అసెంబ్లీ, మండలిలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తరఫున లేవనెత్తే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సూచనల మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి
హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు శిక్షణ ఇప్పించేందుకు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా మార్చి 10వ తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకులతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఒక రోజు మొత్తం శిక్షణ ఇప్పించబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే గతంలోనే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సంస్థాగత నిర్మాణ ప్రక్రియను త్వరలోనే చేపడతాము, అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. అందులో భాగంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నుంచి శిక్షణ తరగతులు స్టార్ట్ చేసి కింది స్థాయి క్షేత్రస్థాయి వరకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై కూడా బీఆర్ఎస్ పార్టీ దృష్టి పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే అసెంబ్లీ సమావేశాలు నార్మల్ అయితే గతంలో లాగా ఆయన కేసీఆర్ వచ్చి వెళ్ళిపోతారా, లేకపోతే బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఉండి సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉందంటారు ఈసారి? ఇప్పటి వరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీలో చర్చల్లో మాత్రం పాల్గొనలేదు. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలకు ముందు గవర్నర్ ప్రసంగం చేయాల్సి ఉంటుంది. గవర్నర్ ప్రసంగం రోజు కేసీఆర్ హాజరవుతారు, లేకపోతే ఆ తర్వాత డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కేసీఆర్ హాజరయ్యే అవకాశం కనపడుతోంది. ఇప్పటి వరకు బడ్జెట్ సమావేశాల సందర్భంగా పద్దులపై జరిగే చర్చలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పాల్గొంటారా లేదా అనే దానిపైన క్లారిటీ రాలేదు. ఇప్పటి వరకు గతంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఇదే రకమైన సాంప్రదాయం కొనసాగింది. కేసీఆర్ ఇప్పటి వరకు అసెంబ్లీ చర్చల్లో పాల్గొనలేదు. ఇప్పుడు కూడా అదే రకమైన పరిస్థితి ఉంటుందనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ తరపున వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు లీడ్ చేస్తూ వస్తున్నారు. తర్వాత త్వరలో జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా ఇదే రకమైన పరిస్థితి ఉండే అవకాశం కూడా కనబడుతోంది. కేసీఆర్ గవర్నర్ ప్రసంగం రోజు, లేకపోతే ఆ తర్వాత ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు హాజరయ్యే అవకాశమే మనకు ఎక్కువగా కనబడుతోంది. కేసీఆర్ వచ్చి బడ్జెట్ సమావేశాల సందర్భంగా చర్చల్లో పాల్గొంటారా లేదా అనే దానిపైన మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే బీఆర్ఎస్కి సంబంధించి ఇటు కేటీఆర్ కానీ హరీష్ రావు వీళ్ళిద్దరు మాత్రమే ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉన్నారు, మిగతా వాళ్ళు లేరు, మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి, ప్రశ్నించాలి అన్న ఉద్దేశంతో ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు అని అనుకోవచ్చా? అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నారు, కానీ ఏ అంశాలను టేకప్ చేయాల్సి ఉంటుంది అంటే అసెంబ్లీలో శాఖల వారీగా బడ్జెట్ పద్ధతులపై చర్చ ఉంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు, ఇట్లాంటి సమస్యలన్నింటినీ ప్రధాన ప్రతిపక్షంగా ఏ అంశాలను అసెంబ్లీలో లేవనెత్తాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి 27 మంది ఎమ్మెల్యేలు, మొత్తం 37 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. 27 మంది ఎమ్మెల్యేలు ఎక్కువ మంది కొత్త వారు అసెంబ్లీకి వచ్చారు కాబట్టి వారికి అసెంబ్లీ రూల్స్ పైన అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా మండలిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా చాలా మంది కొత్త వారు ఉన్నారు కాబట్టి అటు మండలిలో ఇటు అసెంబ్లీలో ఎట్లాంటి అంశాలను లేవనెత్తితే ప్రభుత్వం దృష్టిని, ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చు, ఏ అంశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాల్సి ఉంటుంది, బడ్జెట్ పద్దుల సందర్భంగా శాఖల వారీగా జరిగే పద్దుల సందర్భంగా ఎట్లాంటి అంశాలను ఏ అంశాలపై మాట్లాడితే బాగుంటుంది అనే అంశాలపైన శిక్షణ ఇప్పించబోతున్నారు. ప్రస్తుతం కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్నప్పటికీ మిగిలిన సభ్యులు కూడా గతంలో అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. కానీ పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ పై అవగాహనతో మాట్లాడితే దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేటీఆర్ హరీష్ రావుతో పాటు ఇతర నేతలతో మాట్లాడి శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. ఈ శిక్షణా తరగతులకు కేసీఆర్ హాజరు కాకపోయినా కేటీఆర్ హరీష్ రావు ఆధ్వర్యంలో ఈ శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు శిక్షణ ఇప్పించడం ద్వారా వారికి సబ్జెక్టు ఆయా అంశాలపై శాఖల వారీగా వివిధ రంగాల వారీగా సబ్జెక్టు పెంచుకోవడానికి ఈ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగానే బడ్జెట్ సమావేశాల కంటే ముందే ఈ శిక్షణా తరగతులు వర్క్ షాప్ లాగా ఏర్పాటు చేస్తే అసెంబ్లీ సమావేశాలకు ఈ శిక్షణా తరగతులు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో శిక్షణా తరగతులు ఏర్పాటు చేసినట్లుగా మనకు తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ సవీన్.